నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తెలుగు రాష్ట్రాల్లో రెండవ భద్రాదిగా పేరుగాంచిన కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామచంద్రమూర్తి ఆలయంలో శుక్రవారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆలయ చరిత్ర: 1989లో ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలువగా భక్తులు శ్రీ సీతామహాలక్ష్మి, శ్రీరామచంద్రమూర్తి అను పేర్లతో కులలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అప్పటి నుండి స్వామివారు భక్తులు పూజలను కొలల రూపంలోనే అందుకుంటూ వస్తున్నారు. గ్రామానికి చెందిన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశారు. ఆలయ నిర్మాణంతో పాటు తూర్పున 9 అంతస్తుల గోపురాన్ని 160 అడుగుల ఎత్తులో నిర్మాణం పూర్తి చేశారు. తర్వాత క్రమంలో వాస్తు ప్రకారం పడమర్న ఎత్తు ఉండాలని 1956లో పశ్చిమాన 200 అడుగుల ఎత్తులో 11 అంతస్తుల గోపురాలను నిర్మించారు. ఈ గోపురాలపై ఆనాటి రామాయణం, భాగవతాలకు చెందిన అంశాలను శిల్పులు కండ్లకు కట్టినట్లుగా రూపొందించారు. గోపురాలపై ఉన్న శిల్పకళ సంపదను తిలకించేందుకు 2 కనులు చాలవని భక్తులు పేర్కొనడం విశేషం. నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ స్వామిని కొలుస్తున్నారు. తరువాత కాలక్రమంలో నిర్మించిన అద్దాల మందిరం మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది. ఇక్కడ అద్దాల మందిరంలో ప్రవేశించిన భక్తులు వింత అనుభూతికి లోనవుతారు. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు ఈ సంవత్సరం అధిక భక్తులు హాజరవుతారు అన్న ఉద్దేశంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. కళ్యాణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున కాకినాడ జిల్లా కలెక్టర్, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు స్వామివారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. జై శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి. శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం, గొల్లల మామిడాడ, అనపర్తి నియోజకవర్గం అండి. ఇక్కడ స్వామివారిని 1889 సంవత్సరంలో స్వామివారిని కోలల ప్రతిష్ట ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి అని అన్నతమ్ములు దీనిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే తూర్పు గోపురాన్ని వచ్చి 1948 సంవత్సరంలో 160 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం, అలాగే 1956లో పశ్చిమ గోపురాన్ని నిర్మించడం, 200 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఇక్కడ క్షేత్ర మహిమ అంటే, ఇక్కడ క్షేత్ర మహిమ అంటే ఏంటి, ఏముంటుందండి ఇక్కడ అడుగుతారు. అలాగే ఇక్కడ క్షేత్ర మహిమ పిల్లలు లేని వారికి ఖచ్చితంగా ఇక్కడ స్వామివారికి పిల్లలు పుట్టడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహంతో వాళ్ళకి పిల్లలు పుట్టడం, అలాగే పెళ్లి కాని యువతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినట్లయితే ఖచ్చితంగా వారికి ఈ ముత్యాల తరంబరాలు నెత్తి మీద, శిరస్సు మీద వేసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయని నమ్మకం అండి ఇక్కడ. అలాగే వీళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుడతారు. అలాగే ఆ పిల్లల్ని వచ్చి స్వామివారికి ఇక్కడ ఇచ్చి కొనుక్కుంటారండి ఇక్కడ విశిష్టతలో, ఈ క్షేత్ర మహిళలో. అలాగే ఇక్కడ మీకు స్వామివారి కళ్యాణం 27/3/2026 అనగా శుక్రవారం నాడు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ మేము చేయడం జరిగింది. అలాగే 26వ తారీఖు 26/3/2026 నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన భక్తులకి ఏటం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఇక్కడ ధ్వజారోహణ చేస్తారండి. ముందుకంటే 26/3/2026 ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అయిన తర్వాత రాత్రి 7 గంటలకి ఇక్కడ ప్రియా మ్యాజిక్ షో అయిన తర్వాత కూచిపూడి నృత్యం తాపేశ్వరం వారిచే ఇక్కడ కూచిపూడి నృత్యాలు కూడా జరుగుతాయి. స్క్రీన్స్ లో లాస్ట్ ఇయర్ ఉన్న కళ్యాణ మహోత్సవాలు కూడా ఇక్కడ మీరు గొల్లల మామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి యొక్క విశిష్టత. ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే భక్తాభీష్ట బలప్రదానతం, భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేసే స్వామి ఇక్కడ కోదండ రామచంద్రమూర్తి. అయితే ఈ స్వామివారి యొక్క ఈ మధ్యకాలంలోనే యావత్తు భారతదేశంలోనే 4వ స్థానాన్ని ఈ దేవాలయం కైవసం చేసుకున్నారు ఎత్తైన గోపురాలతో. అయితే ఇక్కడ ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేసిన దేవాలయం. ఎందుచేత ఆ మొక్క అనవలసి వచ్చిందంటే పుష్పక విమాన ఆకృతితో ఉంటుంది. మీరు ఏమైనా డ్రోన్ కెమెరాలో బాగా చూసినట్టయితే ఈ దేవాలయం అంతా కూడా పుష్పక విమానం ఆకృతి. అంటే ఒక తూర్పు గోపురం 160 అడుగులతో, పశ్చిమ గోపురం 200 అడుగులతో, మధ్యలో అద్దాల మందిరం,
స్వామివారి యొక్క గర్భగుడి. ఇవంతా ఒకసారి మనం ఆర్కిటిక్ గా మనం వేసుకున్నట్టయితే పుష్పక విమానాకృతితో ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా. ఇది స్వామివారి యొక్క విశిష్టత. అంటే ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేశాడు. భక్తుడు అంటే ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఈ అన్నదమ్ములిద్దరికీ కూడా అందులో పెద్ద అయినటువంటి సుబ్బిరెడ్డి గారికి స్వప్నం వస్తే విష్ణుమూర్తి దర్శనం చేసి రామాలయాన్ని కట్టండి, రామాలయాన్ని ప్రతిష్ఠ చేయండి రామచంద్రమూర్తిని అని చెప్పి ఆయన ఆదేశానుసారం ఇక్కడ ఈ దేవాలయం అంతా కూడా నిర్మించబడి ఉన్నది. ఇక స్వామివారి యొక్క కార్యక్రమాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా పాంచాన్నిక దీక్షగా పాంచరాత్రాగమోక్తంగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయం నిత్యార్చన కార్యక్రమాలు కానీ మన కళ్యాణోత్సవ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక అనుమానం ఏమిటి అంటే భద్రాచలంలాగే ఇక్కడ కూడా దేవాలయంలో కళ్యాణం జరుగుతుందా అని ఒక ప్రశ్న. కానీ ఇక్కడ దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి నాడు మాత్రమే ఇక్కడ మనకి దేవాలయం ప్రతిష్ఠ చేస్తున్నారు 1934లో. కాబట్టి అదే వార్షికంగా మనం ఇక్కడ చైత్రశుద్ధ నవమి నాడు మనం కళ్యాణం ఇక్కడ చేసుకుంటున్నాం. అయితే అక్కడ భద్రాచలంలో భద్రుడు ప్రతిష్ఠ చేసిన తర్వాత రామదాసు